విశాఖపట్నానికి సంబంధించి మీరు చెప్పినటువంటి భూకంపము మళ్ళా భవిష్యత్తులో కొద్ది రోజుల్లో తక్కువ రోజుల్లో ఇప్పుడైతే ఎలాంటి ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు లేవు తల్లి. కానీ 2026 సంవత్సరంలో 2 మహా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఇవి కూడా తుఫాను ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి. దీనివల్ల ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రయాణించడానికి చాలా భయపడుతూ ఉన్నారు. మరి మళ్ళీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవాల్సి వస్తుందో, ఇప్పుడు ఏంటంటే ప్లేన్ ఈ విధంగా అయింది, తర్వాత ఎటువంటి రైలు ప్రమాదం ఏమైనా జరగచ్చా, లేకపోతే బస్సు ప్రమాదాలు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు మళ్ళీ అటువంటి ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో కాదు తల్లి, ఆగస్టు నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెలలో ఆంధ్ర తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో చాలా ప్రమాదాలు సంభవించేటువంటి సమయం అది. కాబట్టి బస్సు లేదా రైలు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా ముందుగానే యోచన చేసి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికుల పట్ల అభయాన్ని కల్పిస్తూ ప్రయాణికుల పట్ల एक्सीडेंट हो गया है लोकल ट्रेन का गतौरा स्टेशन के पास. మరో ప్రమాద హెచ్చరిక ఏమిటంటే స్కూల్ పిల్లల యొక్క బస్సు ప్రమాదం గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రతి స్కూల్స్ కి సంబంధించినటువంటి బస్సులు కానీ, దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రామాణికాలు కానీ చాలా జాగ్రత్తగా మన పరిశీలనలోకి తీసుకుని ముందు జాగ్రత్తలుగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి, జనాలందరూ కూడా మరొకసారి భయాందోళన చెందేటట్టు మీరేమో చిన్నపిల్లలు స్కూల్ బస్ కి సంబంధించి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి అది అంటే ఎక్కడ ఏంటి అన్నది మీరు వివరణ ఇవ్వడం లేదు. అంటే జనాలు అప్రమత్తం అవ్వాలని అనుకుంటున్నా సరే మీరు వివరణగా చెప్తేనే కదా తెలిసేది. ఎక్కడ పిల్లలకి ఏమైనా హాని కలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇలాంటి యాక్సిడెంట్స్ లోని? అమ్మ, మీరు అడిగేది పలానా చోట, పలానా రోజు, పలానా తారీఖున, పలానా ప్రదేశంలో జరుగుతుంది అని తెలిస్తే ఇప్పుడే మనం ఇలా అన్ని మార్చొచ్చు. కానీ సాధన ప్రయాణంగా మేము చెప్పేటువంటి భవిష్యత్ విధానాన్ని పలానా ప్రదేశంలో ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోని ప్రమాదాలు జరుగుతాయి. ఆంధ్ర తెలంగాణలోని ఈ 2 ప్రమాదాలు జరుగుతాయి.